వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజ్యసభ ఎన్నికలు ముగియడంతో కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే పలువురు మంత్రుల్ని సాగనంపబోతున్నారు ప్రధాని మోదీ. మరికొందరు కొత్త ఎంపీలకు అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు రాజ్యసభ సభ్యులకు తిరిగి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇందులో ఒకరైనటువంటి కేరళం రాజ్యసభ ఎంపీ జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి భవన్ వెంటనే దీన్ని ఆమోదించింది కూడా. అయితే ప్రధానంగా బీజేపీ సీనియర్ నాయకుడు జార్జ్ కురియన్ మైనార్టీ వ్యవహారాలు మరియు మత్స్యశాఖ సహాయ మంత్రిగా పదవికి రాజీనామా చేశారు. ఆయన 6 ఏళ్ల రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. కేంద్ర ప్రభుత్వంలో క్రైస్తవ వర్గానికి చెందినటువంటి ఏకైక మంత్రి బహుశా కురియన్ మాత్రమే. ఆయన రాజ్యసభ పదవీ కాలం జూన్ 21తో ముగిసింది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 75లోని క్లాస్ 2 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు కేంద్ర మంత్రి మండలి నుంచి జార్జ్ కురియన్ సమర్పించినటువంటి రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా కురియన్ 2024 ఆగస్టు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3వ కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఒక సీనియర్ బీజేపీ నాయకుడు కూడా. 1980లో పార్టీ ఆవిర్భావం నాటి నుంచే పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. ఇక కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవమైనటువంటి ప్రదర్శన కారణంగానే ఆయన తిరిగి నామినేట్ చేయలేదనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక కురియన్ 1960 సెప్టెంబర్ 20న కేరళంలోని కొట్టాయం జిల్లా ఎట్టమనూరు మున్సిపాలిటీ పరిధిలోని నంబియాకులంలో జన్మించారు. ఆయన తన స్వస్థలంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత న్యాయశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను కూడా అభ్యసించారు. ఇక 2024 జూన్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 11న మైనార్టీ వ్యవహారాల మంత్రితో పాటుగా మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా స్వీకరించారు. దీనికి ముందు కురియన్ జాతీయ మైనార్టీల కమిషన్ ఉపాధ్యక్షుడిగా, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఓ రాజగోపాల్ వన్కు ఓఎస్టీగా పనిచేశారు. ప్రధానంగా 1980లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం, జార్జి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో సభ్యత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడి వంటి వివిధ పదవులను కూడా నిర్వహించారు. ఇక జాతీయ మైనార్టీల కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మొదటి మలయాళీ కూడా ఈయనే. ఇక కేరళం విభాగానికి బీజేపీ కోర్ కమిటీ సభ్యుడిగా మరియు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వచ్చినటువంటి సమయంలో ప్రధానంగా ఆయన హిందీ యొక్క లాంగ్వేజ్ ను అనువాదకుడిగా కూడా పనిచేశారు. ఇక 2016లో కురియన్ పుతుప్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేరళం అప్పటి ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి వ్యతిరేకంగా పోటీ చేసి మరి ఓడిపోవడం జరిగింది. ఇక తాజాగా ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జూన్ 1, 2021కి సంబంధించి రాజ్యసభ పదవీ కాలం కూడా కురియన్ పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం, మరి ముఖ్యంగా కేంద్ర రాజకీయాల నుంచి కురియన్ రాష్ట్ర రాజకీయాలకి పరిమితం కానున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కేరళంలో బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం, అక్కడ యూడీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకోవడం, విడి సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఎంత ప్రయత్నం చేసినా కేరళం అసెంబ్లీలో ఒక సాధారణమైనటువంటి పేలవమైనటువంటి ప్రదర్శన మాత్రమే బీజేపీ కనబడింది. ఇంతకుముందు 1 స్థానానికి పరిమితం, ఆ తర్వాత 3 స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో కేరళంలో ఎలాగైనా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని ముందు నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తూనే ఉంది. ఎందుకంటే కేరళంలో ఒకవేళ పూర్తి స్థాయిలో అధికారాన్ని కైవసం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఒక చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగా పరిగణించినటువంటి వెస్ట్ బెంగాల్, కేరళం, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఒక కలగానే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో సాధించిన కేరళంలో మాత్రం విజయం సాధించలేకపోవడం మాత్రం బీజేపీ కొంతవరకు నిరాశ పరిశీలించినట్లు తెలుసుకుంది. దీంతో కురియన్ కి సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేయబోతున్నారు. సో కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన తొలగినటువంటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయకుండా రాష్ట్రంలో కేరళంలో పూర్తి స్థాయిలో బీజేపీ బలోపేతానికి కురియన్ పని చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్న, చర్చ ఇప్పుడు కేరళం వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.